ఇండస్ట్రీలో ఇదో సినిమా కాదు, ఓ బ్రాండ్. పాన్ ఇండియా స్థాయిలో కన్నడ ఇండస్ట్రీ పేరు మారుమోగించిన సినిమా ఇది. ఆ తర్వాత వచ్చిన KGF 2 కూడా థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తుంది. త్వరలో KGF 3 రాబోతోంది. దీనికి సంబంధించి గూస్ బంప్స్ ఇచ్చే అప్డేట్ షేర్ చేశారు మేకర్స్. KGF 2 విడుదలై 3 ఏళ్ళు అయిపోయింది. ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేస్తూ హోమ్ బాలే ఫిలిమ్స్ KGF 3 గురించి హింట్ ఇచ్చింది. రీసెంట్ గా విడుదల చేసిన వీడియో మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ పెంచింది. వీడియో చివర్లో అతను వచ్చాడు, అతను చూశాడు, అతను జయించాడు అంటూ అంచనాలు పెంచేశారు. 2 నిమిషాల 15 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో హీరో మాసివ్ ఎంట్రీ ఉంది. ఇందులో KGF చాప్టర్ 3 అని ఉండటంతో థర్డ్ పార్టీకి రంగం సిద్ధమైందనే వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ప్రస్తుతం KGF 3కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి యష్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. రాఖీ బాయ్ ఎప్పుడొస్తాడా అని వెయిట్ అంటూ పోస్టులు హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క. ఈసారి విధ్వంసం ఓ రేంజ్ లో ఉండబోతోంది అన్నట్లు చెప్పకనే చెప్పారు మేకర్స్. అయితే KGF క్లైమాక్స్ లో ఆ సామ్రాజ్యానికి రాజుగా నిలబెట్టి ఆపేశారు. KGF 2లో క్లైమాక్స్ లో షిప్ నుంచి బంగారం సహా రాఖీ నీటిలో పడి చనిపోయినట్లు చూపించారు. మరి KGF 3లో ఏం చూపిస్తారు? రాఖీ బాయ్ చనిపోయిన తర్వాత థర్డ్ పార్ట్ లో ఏముంటుంది విధ్వంసం? ఈ సందేహాలకి సమాధానమే ఉంది. ఇప్పుడు రాబోయేది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. రాఖీ బాయ్ చనిపోక ముందు లోకల్, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ రేంజ్ లో రాజుగా ఎలా వెలిగాడు అన్నదే స్టోరీ. ఇవి మాత్రమే కాదు, KGF 3 గురించి ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తారక్తో ఓ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సలార్ 2 సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్లతోనూ సినిమాలున్నాయనే టాక్ ఉంది. ఇన్ని భారీ ప్రాజెక్టుల మధ్య KGF 3ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తాడు అన్నది పెద్ద ప్రశ్నే. తారక్తో డ్రాగన్ తర్వాత సలార్ 2 చేస్తాడని ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు. మరి KGF 3 కూడా సేమ్ టైం సెట్స్ పైకి తీసుకువెళ్లి 2 సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తాడా, ఇంకా టైం తీసుకుంటాడా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. 2018 చివరిలో విడుదలైన KGF బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. అప్పట్లో 150 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత 4 ఏళ్ల గ్యాప్ లో వచ్చిన KGF 2 బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది. కన్నడ ఇండస్ట్రీ రేంజ్ ని అమాంతం పెంచేసింది. అందుకే ఇప్పుడు రాబోయే KGF 3 పై అంత ఉత్కంఠ. ప్రస్తుతానికి మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మరి సినిమాకి మోక్షం ఎప్పుడో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.